ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే డిసెంబర్ 1న హైదరాబాద్ పేరేడ్ గ్రౌండ్లో జరిగేటటువంటి మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని గత 3 నెలలుగా వివిధ జిల్లాల్లో వివిధ నియోజకవర్గాల్లో గ్రామాల్లో పూర్తి స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహించడం జరిగింది. చివరిగా ఇప్పుడు అది విజయవంతం చేయాలని చెప్పి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఒక మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అసలుకు డిసెంబర్ 1న సింహగర్జన సభను మాలల సింహగర్జన సభను అసలుకి ఎందుకు గురించి నిర్వహిస్తున్నామా అనేటటువంటి విషయాలను మీడియా దృష్టికి తీసుకురావడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా సోదరులు గత 30 సంవత్సరాల నుండి జనాభా విషయాన్ని పదే అబద్ధాలతో జనాభాలో ఎస్సీ జనాభాలో 12% మేము మాత్రమే ఉన్నాం, మిగతా 5% మంది మాత్రమే మాలలు ఉన్నారని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది మొదటి కారణం. రెండవది, రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఇవన్నీ కూడా లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా మాలలే అనేటటువంటిది చెబుతూ మాలలు మమ్మలను దోచుక తిన్నారు, అదేవిధంగా మమ్మల్ని దొబ్బి తింటున్నారు అనేటువంటి ఒక అసత్య ప్రచారం అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మాలలు మనువాదులు, ఈ మధ్యకాలంలో ఇది ఒక కొత్త స్లోగన్ అయిపోయింది. మాలలు మనువాదులు అనేటటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా అబద్ధాల మెట్ల మీద అబద్ధాలతో పుట్టినదే ఈ వర్గీకరణ రిజర్వేషన్ అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమమే దాంట్లో పుట్టింది. అది అంటే అది ఎదిగేటటువంటిదే అబద్ధాల పునాదుల మీద నిర్మించబడేటటువంటిది వాళ్ళు చేసేటటువంటి ఉద్యమం. తర్వాత అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కొనే ఈ డిసెంబర్ 1వ తేదీ రోజు మాలల మహాగర్జన అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మాలల మహాగర్జనకు ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 5 జిల్లాల నుండి ప్రతి గ్రామం నుండి పూర్తి స్థాయిలో సన్నాహక సమావేశాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఊరికి ప్రతి ఇంటి నుండి 2 ఊరికి ఒక వెహికల్ వచ్చే విధంగా మహిళలు, విద్యార్థులు, యువకులు వీళ్ళందరూ రావాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యోగుల సంఘం పక్షాన వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాం. అయితే వీళ్ళు చెప్పేటటువంటి విషయాలకు మనం ఒకసారి పునరాలోచించుకుంటే, మొట్టమొదటగా వాళ్ళు మేము జనసంఖ్య ఎక్కువ అని చెప్తూ ఉన్నారు. నిజంగా జనసంఖ్య ఎంత ఉందని చూసినప్పుడు మనకు ఉమ్మడి జిల్లా లోపల దాదాపుగా 2011 జనాభా లెక్కల ప్రకారము 54 లక్షల మంది చిల్లరగా ఎస్సీలు ఉన్నారు. అందులో 32 లక్షల మంది మాదిగలు, 15 లక్షలని ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజానికి ఈ రాష్ట్రంలో మాలలు 30 లక్షలకు పైబడి ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ మీడియా పక్షాన తెలియజేస్తూ ఉన్నా. తప్పకుండా ఆ విషయం తెలియజేయడానికే రాష్ట్రం లోపల మాలల సింహగర్జన పెట్టడం జరిగింది. దాంతోపాటుగా చేసేటటువంటి పొరపాట్లు, జనగణనలో కూడా చాలా పొరపాట్లు చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు కావాలని కక్షపూరితంగా జనరేట్ అనేది ఒకటి ఉంటుంటుంది. అంటే సంవత్సరానికి ఎంతమంది ఉంటే జనరేట్ ఏ విధంగా ఉంటుందని ఆ సందర్భంగా ప్రభుత్వం కూడా కూడబలుకొని ఏం చేసిందంటే ఈ జనన రేటును
తక్కువ చూపిస్తుంది మాలలకు. అదేవిధంగా మాదిగలకేమో చాలా పెద్ద ఎత్తున చూపిస్తూ ఉంది. అంటే వాళ్ళ జనాభానేమో వృద్ధి చెందినట్టుగా చూపిస్తుంది, మాలల జనాభా వృద్ధి లేనట్టుగా చూపిస్తుంది. జనరల్ రేటు సాధారణంగా కొంత ఉంటుంది కాబట్టి అది కూడా ఒక తప్పులు తడగా చేశారు. కాబట్టి ఈ జన సమీకరణ ద్వారా మాలల సత్తా ఎంతో చూపించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, పిలుపునిస్తున్నాం. రెండవది, రాజకీయ రంగం లోపల ముఖ్యంగా భారతదేశం లోపల 9 రాష్ట్రాలకు దళిత ముఖ్యమంత్రులు చేయడం జరిగింది. ఎస్సీలు 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాదిగలు మాత్రమే ఉన్నారు. కేవలము 2 రాష్ట్రాల్లో మాత్రమే మాలలు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అంటే మరి రాజకీయంగా పదవులు ఎవరు అనుభవిస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా ఎవరైతే గుడ్డిగా మద్దతు ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజానికం అంతా కూడా గమనించాలని కోరుతూ ఉన్నా. ముఖ్యంగా రాజకీయాల లోపల ముఖ్యమంత్రి పదవులే కాకుండా డిప్యూటీ సర్పంచ్, ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం లోపల ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మనకు దామోదరం రాజనరసింహ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. కోనేరు రంగారావు గారు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. మూడవదిగా తాటికొండ రాజయ్య గారు కూడా డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. కడియం శ్రీహరి గారు కూడా డిప్యూటీ సీఎంగా చేయడం జరిగింది. మరి ఇంతమంది మాదిగ సమాజ వర్గానికి చెందినటువంటి డిప్యూటీ సీఎంలు పనిచేస్తే లేనటువంటి ఒక బాధ ఈరోజు కేవలము బట్టి విక్రమార్క ఒక్కడు మాత్రమే డిప్యూటీ సీఎంగా చేసిన సందర్భం లోపల ఈ పదవులంతా వీళ్ళే పొందుతారని ఓ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విషయంలో కూడా అది చేయడం జరిగింది. తర్వాత మెజార్టీగా ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేల తర్వాత జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, సర్పంచ్లు కానీ ఇవన్నీ కూడా దాదాపుగా వాళ్ళు మాత్రమే చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా సామాజికంగా మనం అణిచివేస్తున్నారని చెప్తున్నారు కదా. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మనం చూసుకున్నట్లయితే ఒక 2017-18 సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రభుత్వ లెక్కల్నే మనం చూస్తే మాదిగ సామాజిక వర్గాన్ని 82,161 మంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందడం జరిగింది. కేవలం మాలలు 28,000 మాత్రమే లబ్ధి పొందడం జరిగింది. అంటే రాజకీయ రంగంలో మీకు చెప్పడం జరిగింది, డిప్యూటీ సర్పంచులే కాకుండా డిప్యూటీ సీఎంలు వాళ్ళు ఏ పదవులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది, చైర్మన్లు ఎంతమంది ఉన్నారని చెప్పడం జరిగింది. మరి రాజకీయంగా మిమ్మల్ని దొబ్బి తిన్నది ఎక్కడా, మేము మీకు నష్టం చేసింది ఎక్కడో వీళ్ళు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 3 ఎకరాల భూమిని చూసినట్లయితే 2015-16 సంవత్సరాల్లో మన సోదరులంతా కూడా 1,432 మంది లబ్ధిదారులు ఉంటే మాలలు కేవలము 491 మంది మాత్రమే లబ్ధిదారులు ఉన్నారు. మరి ఇప్పుడు భూ పంపిణీలో కూడా మాలలే వెనుకబడి ఉన్నారు, కార్పొరేషన్ నిధుల్లో కూడా మాలలు వెనుకబడి ఉన్నారు. ఇవి కాకుండా లీడ్ క్యాప్ లోన్లు, పరిశ్రమలకు సంబంధించినది, అంబేద్కర్ ఓవర్సీస్ అంటే ఇతర దేశాలకు పంపించేటట్టు స్టూడెంట్స్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు 16 విభాగాల లోపల మాదిగలు అత్యధికమైనటువంటి లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి ఇవి నిజాలు కావా అని నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తూ ఉన్నా. ఈ నిజాలు చెప్పడానికే డిసెంబర్ 1న మాలల సింహగర్జన అనేటటువంటిది అనౌన్స్ చేయడం జరిగింది. విధేయం చేయమని కోరుకుంటున్నాం. ముఖ్యంగా